హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మౌంట్ బంజారా కాలనీలో యువతులను ట్రాప్ చేస్తున్న పాకిస్తాన్ యువకుడి గుట్టురట్టయింది. 2016లో హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న పాకిస్తాన్ యువకుడు ఫహాద్ హిందూ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్పించాడు. ప్రస్తుతం మరో యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఫహాద్ మరో యువతితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకుని బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. మొత్తం అందరూ వచ్చేసారు సార్. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తే కూడా మేము ఆర్సీ బాబాయ్ సార్ నేను ఎక్కడికి వెళ్ళకుండా దూరంగా నిలబెట్టాను సార్. మీరు వస్తారేమో అని ఇన్నిసార్లు కొట్టాను చూడండి. ఫోన్ ఏసీపీ గారికి మీకు కొట్టాను సార్. అదే సార్ మాకు తెలియదు కొట్టినామని మీకు చెప్పాలని. 1998లో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫహాద్ హైదరాబాద్ లో స్థిరపడినట్లు గుర్తించారు. యూతులను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్న అనంతరం మత మార్పిడికి ఫహాద్ పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితుడు ఫహాద్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు వెళ్ళండి సార్. మీరు అంటే లిస్ట్ అవసరం సార్. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మౌంట్ బంజారా కాలనీలో యువతులను ట్రాప్ చేస్తున్న పాకిస్తాన్ యువకుడి గుట్టు రట్టయింది. 2016లో హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న పాకిస్తాన్ యువకుడు ఫహాద్ హిందూ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్పించాడు. ప్రస్తుతం మరో యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఫహాద్ మరో యువతితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకుని బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. ప్రధానంగా హైదరాబాద్ లో పాకిస్తానీ యువకుడి మోసం గుట్టురట్టయింది. ప్రేమ పేరుతో అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని వారిని మోసగించే వ్యవహారం ట్రాప్ చేస్తున్న పాక్ యువకుడిని అయితే ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బంజారా హిల్స్ లో పాకిస్తాన్ యువకుడి యొక్క వ్యవహారం బయటపడిందని చెప్పుకోవచ్చు. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న కీర్తి అనేటువంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పాకిస్తాన్ యువకుడు అమ్మాయిని మోసానికి పాల్పడినటువంటి పరిస్థితి. అయితే హిందూ మతానికి చెందినటువంటి అమ్మాయి మార్చి 2016లో పెళ్లి చేసుకొని పాకిస్తాన్కి వెళ్ళింది. ఆమె అంటే మతం కూడా మార్చుకుంది. పెళ్లి చేసుకున్నటువంటి కీర్తి పేరును దోహా ఫాతిమా కూడా పాకిస్తానీ పేరు మార్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సిపాల్ కంపెనీలో పనిచేసేటువంటి మరొక మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో యువకుడు ఫహీద్ పైన స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చి భర్తను మరో మహిళను కూడా ఆ భార్య దోహా ఫాతిమా కూడా పట్టించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా గతంలో కూడా చాలా మంది ఒక మతానికి సంబంధించినటువంటి అమ్మాయిలను ట్రాప్ చేసి మోసానికి పాల్పడుతున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. 1998లో పాకిస్తాన్ నుండి భారత్ కు వచ్చి హైదరాబాద్ లోని ఫహద్ స్థిరపడినట్లు ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఇతనికి వీసా గడువు ముగిసిందా, ఏంటి నిబంధనల విరుద్ధంగా ఇక్కడ ఉంటున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అమ్మాయిలను మతం మార్చి ప్రేమ పేరుతోటి పెళ్లి పేరుతోటి మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఇక గతంలో ఎవరెవరు మోసపోయారో వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. అతను అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. థాంక్యూ ప్రవీణ్.